పుతిన్ లాంటి నాయకులతో ఈ వ్యవహారాలు మామూలుగా ఉండవండి. ఇప్పుడు వీళ్ళు అలాస్కాలో కలవబోతున్నారు. అలాస్కా మీటింగ్, డొనాల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ అక్కడ కలిసి యుక్రెయిన్ యుద్ధానికి సంబంధించిన విషయం వీళ్ళు మాట్లాడతారు. ఇంతలో మీరు చూసారనుకోండి, లిండ్సే గ్రాహం అని చెప్పి ఇతను ఒక లా మేకర్, డొనాల్డ్ ట్రంప్కి అత్యంత సన్నిహితుడు అని కూడా చెప్తారు. ఇతనేమో బిగినింగ్లో భారత్ను తిట్టాడు. అంటే పుతిన్, మోదీ ఒకలాంటి వాళ్ళే, వీళ్ళు దేశ ప్రజల కన్నా వాళ్ళ పర్సనల్ ఎజెండాను చాలా మెయిన్గా పెట్టుకుంటారు. సో ఇప్పుడు వీళ్ళు తమకు తాము ఫ్రెండ్స్ అని చెప్పుకొని ఇలాగా, అంటే ఎంతమంది రష్యా ప్రజలు మరణిస్తున్నారు, సైనికులు ఎలాగ ప్రాణత్యాగాలు చేస్తున్నారు, ఇదంతా పట్టించుకోకుండా వీళ్ళు తమ వ్యాపారము గురించే ఆలోచిస్తున్నారు. అంటే రష్యన్ ఆయిల్స్ భారత్ కొనడం. ఇక జెలెన్స్కీ లాంటి వాళ్ళు ఏంటి, ఆ రష్యా ఆయిల్స్లో, ఆ రష్యా చమురులో మా సైనికుల రక్తము కలిసి ఉంది, ఇలాంటి స్టేట్మెంట్స్. మరి ఎవరికి వాళ్ళు వాళ్ళ దేశం గురించే కదా ఆలోచిస్తారు. ఇప్పుడు చూడండి, ప్రముఖ చెస్ లెజెండ్ గ్యారీ కాస్ప్రో అంటారు. అంటే విశ్వనాథన్ ఆనంద్ గ్యారీ కాస్ప్రోని ఓడించే వరల్డ్ ఛాంపియన్ అయ్యారు. అలాంటి గ్యారీ కాస్ప్రో ఇతనిని పుతిన్ రష్యా నుంచి ఎక్సిల్ చేశారు. నువ్వు ఇక రష్యాలో బతకకూడదు అని చెప్పడంతో ఇతను కొద్ది కాలం అమెరికాలో, తరువాత యూరోప్ లాంటి దేశాలలో అక్కడ నివసిస్తూ ఉంటాడు. అతను మోదీ గారిని ఉద్దేశించి ఒక మెసేజ్ పెట్టాడు. మోదీ గారు, మీరు పుతిన్ని క్లోజ్ ఫ్రెండ్ అని అంటున్నారు, అలా ఎలా అనగలరు? ఇంతంత పెద్ద యుద్ధాలు చేస్తూ యుక్రెయిన్ ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్న పుతిన్ని మీరు నా ఆప్త మిత్రుడు అని ఎలా చెప్తున్నారు? ఇది తప్పు కదా. అంటే ఆలోచించండి, నిజమేనా? పుతిన్ అలాంటి ఒక వార్ క్రైమ్స్ చేసి ఒక నరరూప రాక్షసుడులాగా ఇవాళ ప్రపంచానికి కనిపిస్తున్నాడా? మరి అలాంటి పుతిన్ని భారతదేశము, భారతీయులు, మీకు మోదీ గారు మా అత్యంత ఆప్తుడని ఎందుకంటే, ఆప్తుడు అనడమే ఉందండి, ఆయన్ని ఏకంగా స్వాగతం పలకడానికి మీరు భారత్కి రండి అని ఇన్విటేషన్ ఇవ్వడము, ఇమీడియట్గా పుతిన్ కూడా నేను భారత్కి వస్తున్నాను అంటే ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్ ఇతనికి రెడ్ కార్పెట్ వేసి ఇలా వెల్కమ్ చేయడం ఏమిటి? ఇది ఎవరు? మీకు గ్యారీ కాస్ప్రో అడుగుతున్నారు, అలాగే లిండ్సే గ్రాహం, వీళ్ళందరూ అడుగుతున్నారు. మరి ఇదంతా డొనాల్డ్ ట్రంప్కి తెలియదా? పని కట్టుకొని పుతిన్తో ఇలాంటి మీటింగ్ ఈయన ఎందుకు ఒప్పుకున్నాడు? ఇవాళ ఎలా చెప్తున్నారంటే, జెలెన్స్కీ నేను కూడా ఈ మీటింగ్లో పాలు పంచుకుంటాను, నన్ను ఇన్వైట్ చెయ్యండి అని ఈయన అడిగినట్టుగా అమెరికా కూడా పిలిస్తే ఎలా ఉంటుంది? అంటే ఇదంతా పిలవాలంటే పుతిన్ గారి పర్మిషన్ ఉండాలి కదండి, లేకుండా కుదరదు కదా. ఇక్కడ మీరు సమీకరణ చూడాలి. ఇప్పుడు భారత్ని డొనాల్డ్ ట్రంప్ బెదిరించారు. సో మనం ఏం చేశాము, ఒక సాఫ్ట్ పవర్ లాగా మీరు మాపై శాంక్షన్స్ విధిస్తే మేము మీపై శాంక్షన్స్ విధిస్తాము, చైనా ఫ్రెండ్షిప్ అనే దాన్ని మేము పెంచుకుంటాము, మేము షాంఘాయ్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి వెళతాము. ఇదంతా ఏంటి, అమెరికాకు వ్యతిరేకంగా మనము తీసుకున్న చర్యలు. మరి ఇలాగే రష్యాతో కూడా ఉంటుందా, పుతిన్తో కూడా ఉంటుందా అంటే అస్సలు లేదండి. మీకు పుతిన్ లాంటి వాళ్ళని హ్యాండిల్ చేయడము అనేది చాలా చాలా కష్టం. సో ఇప్పుడు వ్యవహారం ఏమిటి అంటే, ఇప్పుడు కాన్స్టెంట్ ఫీనక్స్ అని చెప్పి ఒక విమానం అండి, ఇది ఏం చేస్తుంది అంటే శత్రువులు ఎలాంటి మిజైల్స్ అమెరికాపై వాడవచ్చు, ఈ రేడియో యాక్టివ్ సిగ్నల్స్ అని అంటారు చూసారా, ఒక క్రూజ్ మిజైలో, హైపర్సానిక్ మిజైలో ప్రయాణిస్తున్నప్పుడు అందులో నుంచి రేడియో యాక్టివ్ సిగ్నల్స్ వస్తాయి. సో దీనిని పసిగట్టడానికి కాన్స్టెంట్ ఫీనక్స్ అనబడే ఒక విమానాన్ని అమెరికా వాళ్ళు వాడతారు. సో ఇవాళ అలాస్కా అన్నప్పుడు ఒక 56 మైళ్ళ దూరంలో రష్యా సరిహద్దులు ఉంటాయి. అంటే ఈ అలాస్కా అనబడే ప్రాంతాన్ని రష్యా వాళ్ళు అమెరికాకు అమ్మారు. కాబట్టి సరిహద్దులు చూశారు అనుకోండి, అమెరికా రష్యా చాలా చాలా చేరువలో. దీన్నే బేరింగ్ స్ట్రైట్ అని అంటారు. జస్ట్ 56 మైల్స్ అంతే. సో ఇప్పుడు బేరింగ్ స్ట్రైట్ వద్ద ఒకవేళ పుతిన్ వస్తున్నారు, అలాగే అమెరికా యొక్క డొనాల్డ్ ట్రంప్ వస్తున్నారంటే ఇక్కడ రక్షణ ఏమిటి? ఏవైనా జరగవచ్చు కదా.
మీకు అగ్రరాజ్యాలు ఒకరిని ఒకరు ఎప్పుడూ నమ్మరు. అలాంటిది వాళ్ళ నాయకుడు అక్కడికి వస్తున్నప్పుడు సెక్యూరిటీ వ్యవహారం ఎలా ఉంటుంది? సో ఒక్కసారి కాన్స్టెంట్ ఫీనిక్స్ అనబడే విమానాన్ని వీళ్ళు వాడారు. మీరు నమ్మరు ఫ్రెండ్స్, అలాస్కా చుట్టూర్తా రష్యా వాళ్ళు వాడదగిన అత్యుత్తమమైన ఆయుధాలను వాళ్ళు ఆల్రెడీ డిప్లాయ్ చేసి ఉంచారు. అంటే చూడండి, మీకు భయము కాదు, శత్రువుని భయపెట్టడం. ఇదే ఇవాళ మనం పాకిస్తాన్ విషయంలో చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని ఎలా చూడాలి మీరు? భారత్ పాకిస్తాన్ అన్నప్పుడు రష్యా యుక్రెయిన్ అన్నట్టుగా చూడాలి. మనము పాకిస్తాన్లో ఎలాంటి భయాన్ని సృష్టిస్తున్నామో ఇదే పనే రష్యా యుక్రెయిన్లో కూడా చేస్తుంది. కానీ అమెరికా లాంటి దేశాలు రష్యా లాంటి దేశాలతో నెగోసియేషన్స్, అది పుతిన్ లాంటి వాళ్ళతో అన్నప్పుడు మీకు వ్యవహారం ఎలా ఉంటుందంటే, ఇవాళ నాటో దేశాలంతా వణుకుతున్నారు. ఎందుకు? కాలినిన్ గ్రాడ్ అని అంటారు. ఈ కాలినిన్ గ్రాడ్ వద్ద లిటరల్గా రష్యా యొక్క డిఫెన్స్ మంత్రి వెళ్ళి మన డిప్లాయ్మెంట్ ఎలా ఉంది అంటే, డిప్లాయ్మెంట్ అంటే చూడండి, మొన్న మాట్లాడాం ఆర్జానిక్ అనబడే హైపర్సానిక్ మిసైల్, దీని గురించి మాట్లాడాం. దీనిని వీళ్ళు సిద్ధము చేశారా అంటే RS-28 శర్మత్ అని అంటారండి. మనం శర్మ అంటాము, శర్మత్. సో ఇది ఒక ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. మీకు ఇది ఎలా ఉంటుందంటే, సో దీన్ని వాళ్ళు రష్యా సైతాన్ అంటారు. అంటే MIRV టెక్నాలజీ, మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ టెక్నాలజీ. ఇది రీఎంట్రీ వెహికల్ అంటారు. అంటే అట్ ఏ టైము 10 టార్గెట్స్ను మీకు ఒక్కొక్క డైరెక్షన్లోకి వెళ్ళి ఛేదించగలదు. సో ఇప్పుడు R-28 శర్మత్ అనబడే ఇలాంటి ఒక ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్ను ఇవాళ రష్యా డిప్లాయ్ చేస్తుంది. అలాగే ఆవెన్గార్డ్ అని అంటారండి. ఆవెన్గార్డ్ అంటే ఏకంగా మ్యాక్ 20 దాకా వెళ్ళగలిగే ఒక ఇంటర్ కాంటినెంటల్ అంటే చూడండి, ఈ అస్త్రాల పేర్లు చెప్తూ ఉంటే శత్రు దేశాలకి ఎలాంటి భయము. సో ఇవాళ ఏదో ఒకటి పెద్దది జరగబోతుంది. ఒకవేళ పొరపాటుగా ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, మూర్ఖుడు డొనాల్డ్ ట్రంప్ నేను రష్యాను బెదిరిస్తాను అని చెప్పి ఒక 2 న్యూక్లియర్ సబ్మెరైన్స్ను రష్యా సముద్ర జలాల దాకా పంపించడమే. దీనికి పుతిన్ యొక్క కౌంటర్ అటాక్ ఎలా ఉందంటే, రష్యా వద్ద ఉండే అత్యుత్తమమైన అస్త్రాలనంతా ఇవాళ ఎంటైర్ అలాస్కా అనండి, ఈ లెనినిన్ గ్రాడ్ అంటారు చూసారా, ఇక్కడ ఏకంగా రష్యా డిఫెన్స్ మంత్రియే వెళ్ళి ఒక్కసారి పూర్తిగా అంతా పర్యవేక్షించుకొని, మనకు ఎక్కడైనా నాటోతో యుద్ధము అంటే ఎక్కడెక్కడ ఏ దేశము ఉంది, నాటో అన్నప్పుడు జర్మనీ, ఫ్రాన్స్, UK, స్పెయిన్, ఇటలీ సర్వము అందరూ ఇరుక్కుపోతారండి. సో వీళ్ళు ఎంతంత దూరాల్లో ఉన్నారు. మన ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్స్ ఒక్కొక్క మిసైల్ 12,000 కిలోమీటర్లు, 10,000 కిలోమీటర్లు ప్రయాణించగలవు. వేగము అంటారా, మ్యాక్ 9 అన్నప్పుడు జిర్కాన్ ఆల్మోస్ట్ మన వద్ద ఉండే బ్రహ్మోస్ లాంటి అస్త్రం. వీటిని అంతా కూడా అంటే అమెరికా వాడు చేసిన చిన్న పని, దాని రిజల్ట్స్ పుతిన్ వైపు నుంచి ఎలా ఉన్నాయంటే, యావత్ నాటో బాబోయ్ ఇలాంటి అస్త్రాలను వాళ్ళు మన మీద వాడితే మనం ఏమవుతారంటే, ఈ దేశాలంతా ఏమవుతాయో ఎవరు ఊహించలేరు. కానీ ఈయన మనకు ఆప్త మిత్రుడుగా ఉండడము, స్వయంగా భారత్కి రావడము, ఇది మన బలాన్ని ఎంతలా పెంచుతుంది. ఇది ఇవాళ మన యుద్ధ నిపుణులు మాట్లాడుతున్నారు. మరి మీకేమనిపిస్తుంది? పుతిన్ లాంటి ఇంత ప్రమాదకరమైన వ్యక్తిని ఇవాళ డొనాల్డ్ ట్రంప్ కలవబోతున్నారంటే వీళ్ళ పరిస్థితులు, వీళ్ళ స్థితిగతులు ఏమవుతాయి ఊహించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.